ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చేపల చెరువుని ఏర్పాటు చేసుకున్న ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలి అని గిరిజన రైతులు ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా తూర్పు తండా శివారు సౌల తండాలో ఇళ్ల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేశారు అని ఆరోపించారు. 6 ఎకరాల 10 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించగా 3.5 ఎకరాలను వెంకన్న అనే రైతు కబ్జా చేశారు అని చెప్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 6 ఎకరాల 18 గుంటలు భూమి మా తండకు మాకు ఇల్లు కట్టుకోవడానికి అది కేటాయించింది. ప్రభుత్వ భూమి కేటాయించింది. ఆ భూమిపై కన్నేసిన మాలోతు వెంకన్న, తండ్రి పేరు లేట్ మాలోతు మంగ్య అనే వ్యక్తి, ఈయన రాజకీయ అండదండలతోటి ఆ భూమిని 3.5 ఎకరాలు కబ్జా పెట్టి చెరువు చేపల కింద మార్చుకున్నాడు. రాత్రింబౌలు జేసీబీలు పెట్టించి మొత్తం మాకు చెందాల్సిన భూమిని ఆక్రమించుకొని మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏళ్ళు కూడా దోపిడీ చేసిండు, మొత్తం ఆక్రమించుకుండు. ఇల్లు కట్టుకోవడానికి మాకు చేయాలి సార్, ఒకసారి మాకు ఇప్పియాలి.